దైవ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మరలా విందాం. 32వ అధ్యాయము 26, 27 రెండు వచనాలు చదువుకున్నాం. అంతటి యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? చిన్న ప్రార్థన. జీవము కలిగిన ప్రియ పొరలకు తండ్రి, మీ కొందనైనా నీ చదవబడిన నీ మాటను బట్టి తిరిగి మరలా నీ సహవాస సన్నిధి సంఘాన్ని ఉద్దేశించి నీ మాటను వినిపించండి. తగిన రీతిలో ఈరోజు సిద్ధపరిచిన మాటలు ప్రతి ఒక్కరిని బలపరచు శక్తితో ఉండునట్లు సహాయించి యేసుక్రీస్తును ప్రార్థించేడు కనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు అంటే సర్వశక్తుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పంటే సర్వశక్తుడై ఉన్నాడు. సర్వశక్తుడై ఉన్నాడు అంటే సమస్త శక్తి కలిగిన వాడై ఉన్నాడు అన్నమాట. ఎందుకు అని చెప్పంటే సృష్టికర్త అయినే కనుక. వాక్యం చెప్పే సత్యం యోహాను సువార్త 10వ అధ్యాయంలో కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని చెప్పుకుంటుంది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అంటాడు. అంటే అంత శక్తి ఆయనలో ఉంది. సృష్టికర్త అనే దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని చెప్పంటే, నేను సర్వశక్తి గల దేవుడనై ఉన్నాను. చక్కని మాట. ప్రభు స్తోత్రం కలుగునగా. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైంది అంటే దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదని ఒక చక్కని మాటను ఉదరిస్తూ ఉన్నాడు. మనం ఏదైతే అడుగుతున్నామో అడిగింది చేయలేడు అనే శక్తి దేవునిలో లేదు. చేయగలడు అనే శక్తి ఆయనలో ఉంది. మనం అడిగింది ఇవ్వగలడా అని నిరాశ చెందే అవసరం మనకు లేదు. కారణం ఏంటంటే చేసే శక్తి ఆయనలో ఉందన్నమాట. నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైంది ఏదియో లేదు. మనకు తెలుసు 18వ అధ్యాయము ఆదికాండములో ఒకసారి చూడండి, 14వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మేదడికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నేను మరలా నేను దర్శించును, అప్పుడు శారా ఒడిలో కుమారుడు ఉండును అని చెప్పాడు. ఆ మాట కంట శారా భయపడిందంటే వాక్యంలో కింద ఉంది. శారా భయపడి, శారా ఎందుకు భయపడింది? శారా భయపడడానికి గల కారణం ఏంటి అంటే ఎగతాళిగా నవ్వింది. అర్థం చేసుకోండి. భోజనం చేసిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు అనమాట. ఏమని చెప్పంటే, శారా ఒడిలో కొడుకుంటాడు, నేను అభయమిస్తున్నాను అని చెప్పంటే అప్పుడు శారా ఏం చేసిందంట? నవ్విందంట. అప్పుడు మరలా తన శక్తిని ప్రదర్శించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏమని? నేను యెహోవాను, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మేదురుగా మరలా ఈ కాలమునకు నిర్ణయ కాలం ఖచ్చితంగా వస్తా. వచ్చినప్పుడు శారా ఒడిలో కుమారుడు ఉంటాడు. ఆ మాటకు శారా భయపడాను. ఏ మాటకి అంటే గతించాడు అనమాట. నేను చెప్పిన మాట ఎందుకు నమ్మలా? నువ్వు హీనంగా నువ్వు నవ్వావు. విషయం అదండి. మనం అనుకుంటాం కానీ నిజంగా దేవుడు చేస్తాడంటావా? ఇది రాకూడదు. అదే హీనమైన ఆలోచన, దేవుణ్ణి హీనపరిచినట్లు అన్నమాట. అర్థం అది. ఆ మాట ఆ మనస్సు నీలో ఉందనుకోండి, దేవుని యొక్క శక్తిని హీనపరిచినట్లు అన్నమాట. ఖచ్చితంగా అభిమించిన దేవుడు శక్తిమంతుడు, నడిపించిన దేవుడు శక్తిమంతుడు, ఇన్నిచ్చిన దేవుడు శక్తిమంతుడు కనుక దేవుడు మాట్లాడుచున్న నా భర్తతో వాగ్దానం చేస్తున్నాడు, ఇది కూడా ఖచ్చితంగా నెరవేర్చబడద్ది అనే మనసు ఆమెలో లేకపోయిందన్నమాట. అందుకనే నవ్విందంట. నవ్వటము దేవుడు ఏమో అర్థం చేస్తున్నాడు తెలుసా? హేళనగా నవ్వింది అనుకున్నాడు అన్నమాట. అప్పుడు
కోపంగా మాట్లాడారు. ఈ వచన భాగంలో, అంటే ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగంలో 18, 14 వచన భాగంలో మరలా ఒకసారి చదవండి. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మీదటిగా మరలా నేనే కాల సమయంలో నేను వస్తా, శారా ఒడిలో ఖచ్చితంగా కుమారుడు ఉంటాడు అనగానే అప్పుడు శారా భయపడిపోయిందంట. అప్పుడు శారా భయపడేను. జాగ్రత్త అండి. క్రీస్తును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రత్యేక మాట ఏంటంటే, దేవుడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు, అంటే సర్వశక్తిమంతుడు. నేను స్తోత్రం కలుగును గాక. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటున్నారన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు సహజ వస్తూ ఉంటాయి. గృహం, కుటుంబం నడిపించుకుంటూ ఉంటున్నాం మనం కనుక ఈ గృహంలో కానీ, కుటుంబంలో కానీ, బిడ్డల్లో కానీ సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి, రాకుండా ఉండవు. కానీ ఆ సమస్యను తీర్చు శక్తిమంతుడిని నువ్వు నమ్మి ఉన్నావు. ఆ సమస్యను దూరపరచు శక్తిమంతుడిని నువ్వు నమ్మి ఉన్నావు. అలాగే ఆ సమస్యను తీర్చు పరమశక్తి కలిగిన దేవుడు నమ్మి ఉన్నావు కనుక ఆయనకు అప్పచెప్పు. ఖచ్చితంగా ఆయన ఆ సమస్య తీర్చి సహాయపడతాడంతే. ఇక్కడ మనం సమస్య ఆలోచించాలి. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం మనకు తెలిసిన వాక్య ప్రకారంగా కదా. ఆయనే మాట్లాడుతున్నాడు కదా. ఏ విషయం? గర్భఫల విషయంలో మాట్లాడుతున్నారు. గర్భఫల విషయంలో మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పంటే శారముతోనే మాట్లాడుతున్నాడు అంతే. శారముతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ అపనమ్మకం నీలో వచ్చింది అంటున్నాడు అనమాట. ప్రేమ దేవుని పిల్లలు, ఆమెకి అపనమ్మకం రావడానికి కారణం ఏంటంటే తన యొక్క గర్భం మొత్తతుల్యం అయిపోయింది అనమాట. ఆ గర్భసంచి మొత్తతుల్యం అయిపోయిందంట. వాక్యంలో అలాగా ఉంది. మృతతుల్యమాయను అంటే సాంతం చచ్చిపోయింది అనమాట. కానీ అంత చచ్చిపోయింది మరలా ఏం చేయాలి అంటే శక్తి పొందాలి. ఆ శక్తి పొందాలి అని చెప్పండి అవిశ్వాసంలో ఉన్న శారా విశ్వాసంలో రావాలి. అందుకు కోప్పడ్డాడు దేవుడు. అంతేనా? వాక్యంలో ఎబ్రీ పత్రికలో అక్కడ ఏమంటాడంటే, వెంటనే ఆమె దేవుని మాట వినును గనక ఆమె గర్భము శక్తి పొందిను అని చెప్పి రాయబడి ఎబ్రీ పత్రికలో. దేవుడు గద్దించిన తర్వాత, విశ్వాసం పెరిగిన తర్వాత, దేవుని మాట మీద నమ్మకం ఉంచిన తర్వాత గర్భం అంటే ఏం పొందిందంట? శక్తి పొంది. మామూలు అయిపోయింది అర్థం. మామూలు అయిపోయింది. మృతతుల్లిపోయినటువంటి ఆ గర్భసంచి ఏమైపోయిందంట? శక్తి పొందిందంటే అర్థం ఏంటి? మామూలు అయిపోయింది అన్నమాట. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బ్రదర్, దేవుడు లేదు అన్నది ఉందని చెప్తాడంట. విశ్వాసం ఉన్నది నిరీక్షపోవడం వాటి యొక్క నిజ స్వరూపం. లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అర్థమైందంటే దేవుడి దగ్గరికి వచ్చి మనందరం కూడా ఇదే కలిగి ఉండాలని ఉండాలి. లేనిది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దేవుని స్తోత్రం. దీనిలో పరమార్థం ఏంటో తెలుసండి. మనం ఏదైతే లేనిది కోరుకుంటామో, లేనిది ఆశపడతామో, ప్రార్థన చేసుకుని నా దేవుడు నాకు తెస్తాడని నమ్మకం ఉండాలంట. యేసయ్య కూడా చెప్పాడు, మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి దేని కొరకైతే అడిగారో అది పొంది ఉన్నామని నమ్మవలెనో అన్నారా లేదా? అన్నారా? నువ్వు ప్రార్థన చేసిన 2 మాటలు ఇవ్వచ్చుగాక. ఈ 2 మాటలు నువ్వు నీ కొరకు ఏది కోరుకున్నావో అది పొంది ఉన్నామని నమ్మవలెనో. ఇది మనకు అవసరం. విశ్వాస జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడనే ఒక నమ్మకంతో మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, వాక్యంలో యేసు ప్రభువు వారు కూడా శ్లాఘించాడు ఈ మాట. మన యొక్క జీవితాన్ని బలపరిచాడు అనమాట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థించే సమయంలో ఏదైతే అడిగి ఉన్నావో అది పొంది ఉన్నామని నమ్మవలెను. ఎప్పుడు? ప్రార్థనలోనే నమ్మాలంట. అర్థమైందా? యేసు ప్రభు ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు మన విశ్వాసాన్ని బలపరచడానికి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే ఏం చేయాలంట? ప్రార్థన చేసావు కదా,
పొంది ఉన్నావని నమ్మవలెను. ఇప్పుడు ప్రార్థన చేసేసావు, వచ్చేసాడు దేవుడు అనుకోవాలంట. ఇది అర్థం. ఏమా, ప్రార్థన చేసి బయటకు వచ్చేసావు, ప్రార్థన చేసి కూర్చున్నావు, ప్రార్థన చేసి ఉన్నావు అంటే ఇక ఏమనుకోవాలంట? నా దేవుడు నాకు ఇచ్చేసాడు అనుకోవాలంట. ఎంత చెప్పాడు యేసయ్య. ఆయనైతే కోప్పడి, యెహోవా దేవుడైతే కోప్పడి శరం విశ్వాసాన్ని బలపరిచాడు, లేవనెత్తాడు. అంతే. ఎప్పుడైతే బలపరిచి లేవనెత్తాడో విశ్వాసాన్ని, ఆ మాటల మీద నమ్మకం ఉందంట. ఆ నమ్మిక చొప్పున ఏం చేసిందంట? ఆ మృతతుల్యమైన గర్భం శక్తి పొందాను అని చెప్పి యేసుప్రభువు వారు వచ్చేసరికి, దేవుని బిడ్డగా జీవించు మీరందరూ కూడా తండ్రి నీ ఎదురులో పరలోకములో ఆయన అది మీకు అనుగ్రహించండి నేను చెప్పాను కదా. అయితే నువ్వు ప్రార్థన చేసే సమయంలో మోకరించి నీకు అవసరమైన దాన్ని ఎన్ని అడుక్కున్నావో అవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మవలెను అన్నాడు. అంతే. అది విషయం. అప్పుడే జరుగుతాయి కార్యాలు. అప్పుడే మన బ్రతుకు జీవితానికి మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది, నడిపింపడుతుంది, సహాయం దొరుకుద్ది ఖచ్చితంగా. యేసుప్రభువు వారు చెప్పిన మాట శ్రేష్టమైందన్నమాట. యెహోవా దేవుడు చెప్పిన మాట శ్రేష్టమైంది. ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను యెహోవాను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని చెప్పి అన్న ఆ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఒక మాట నుంచి ముగిస్తాను. లోకాసు వార్త 8:52 చూడండి. అందరూ ఆమె విషయమై ఏడ్చుచు ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుతున్నది కానీ ఏంటండి. ఎవరు చెబుతారు అయినా ఈ మాట? యేసుప్రభువు వారు చెబుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన సర్వశక్తి ఉంటాడు. అందరూ ఆ విషయాన్ని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుచుండగా, అందరూ ఆ విషయమే రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుచుండగా, తప్పకండి ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు. ఎవరన్నారు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు పలికిన మాట చనిపోయి చాలాసేపు అయిపోయింది. ఏడుస్తూ ఉన్నారు. వచ్చిన యేసు ప్రభువు వారు మాట్లాడిన ప్రత్యేక మాట ఏంటో తెలుసా? ఆగండి, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అన్నాడు కదా. 52లో అన్నాడు అన్నమాట. 54 వచ్చిన ఒకసారి చూడండి. అయితే ఆయన ఆమె చేయ పట్టుకొని చిన్నదానా లేమ్మని చెప్పగా ఆమె ప్రాణముతో తిరిగి లేచి కూర్చుండెను. ఇది లేనిది ఉన్నదటకు రుజువైంది. చచ్చిపోయిన దాన్ని, జవమైన దాన్ని మన తిరిగి బ్రతికించి ఇచ్చాడు ఆయన. కారణం ఏంటంటే పాపం ఎవరి విశ్వాసం తెలుసా? ఆ కుమార్తె తండ్రి విశ్వాసం అన్నమాట. యాయిరు విశ్వాసం. యాయిరు కదా అక్కడ వెళ్ళి అడుక్కున్నాడు, నా ఒకే కుమార్తె చచ్చిపోవడం సిద్ధంగా ఉంది, చనిపోద్దేమో రామ్మన్నాడు, వచ్చేస్పదా అని అన్నాడు. మధ్యలో కబురు వచ్చింది, చచ్చిపోయింది. యాయిరుతో ఏమన్నాడంటే నమ్మకం ఉంచు అన్నాడు. అంతే. ఏం తేడవలా పాపం, నమ్మకంగా వచ్చేసాడు. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ సీన్ వేరుగా ఉందన్నమాట. అందరూ కూడా వాక్యంలో 52 తర్వాత 54 చదివించానా, 53లో తిట్టారు ఆయన్ని. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఉండి ఆయనను అపహాసించిరి కదా. ఏం చేశారంటే అగతాలు చేశారంటండి. అందుకు యేసుప్రభువు వారు ఆయన దేవుడు కదా, ఆ విషయంలో అసలు ఆ మాటే లెక్క చేయలే. అపహాస్యాలు కానీ నవ్వులు కానీ లెక్క చేయలేదు. ఏ మాట మీద ముందుకు వచ్చాడు తెలుసా? యాయిరుకి ఇచ్చిన మాట మీద ముందుకు వచ్చాడు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే శక్తిమంతుడు ఆయన. యాయిరుకు దేవుడు మాట ఇచ్చాడు, పరా నీ కుమార్తెను బతికిస్తాను అన్నాడు. చనిపోయిందని చెప్పినప్పుడు కూడా అన్నాడు అనమాట, నమ్మకం ఉంచు. దేని మీద? నేను ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంచు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మాట మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం నీ పక్షంగా చేస్తాడంట. చిన్నదనా లేమో అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడే యేసయ్య. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక దేవుడు ఏమై ఉన్నాడని చెప్పి సర్వశక్తిమంతుడైన దేవుని మనం నమ్మి ఉన్నాం. మనం కూడా ఎలాంటి వరం తెలుసా అండి? బలమైన దేవుని బిడ్డలమై ఉన్నాం అన్నమాట. స్తోత్రం కలుగునగాక. విశ్వాస శక్తి మన జీవితంలో ఎంత ఉందో ఒకసారి కొలత వేసుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పిన మాట అదే అసలు విషయం.
ఇప్పటివరకు దేవుడు మీతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా అండి? మీ విశ్వాసం ఎంతవరకు ఉందనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడు. మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ మీ విశ్వాసం ఎంతవరకు ఉంది అనే దాన్ని ఖచ్చితంగా మాట్లాడారు, హెచ్చరిక చేశాడు ఆయన. దేవుడు మాట్లాడిన మాట శ్రేష్టమైంది. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మాటలు, శ్లాఘించే మాటలు, విశ్వాసాలకు ఉండవలసిన లక్షణాల గురించి ఖచ్చితంగా మాట్లాడాడు. ఇప్పటివరకు కూడా, ఇంతవరకు కూడా దైవజనుడితో విశ్వాసకు ఉండవలసిన లక్షణ స్థితిని ఖచ్చితంగా మాట్లాడారు ఆయన. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఏముండకూడదో, ఏమి కలిగి ఉండాలో, ఎలాగ ఉండకూడదో, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలో అనే దాని గురించి చక్కగా హెచ్చరించి మాట్లాడారు అంతే. ఇప్పుడు నీతో మాట్లాడేది కూడా అదే. నీ శ్వాస స్థిరమైంది ఉండాలి, పొంది ఉన్నామని నమ్మలేను, అంతే కదా. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అడిగినంత పొందామని నమ్మకం మీలో ఉన్నప్పుడు జరుగుద్ది నీ కార్యం. ఎందుకు అని చెప్పంటే, మనం సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మి ఉన్నాం. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదనే మాట చక్కగా విన్నాం. శారమ్మని హెచ్చరిక చేశాడు, ఎందుకు మనం నవ్వుతున్నావు అన్నాడు. అంటే అవిశ్వాసంతో నవ్వింది, కానీ విశ్వాసాన్ని పెంచడానికి ఖచ్చితంగా మాట్లాడారు. శారా నవ్వనేలా అన్నారు అన్నమాట. అప్పుడు భయపడిందంట. ఎందుకు భయపడింది? ఆయన దేవుడు అండి. వాళ్ళు పిలిచిన వాడు ఆయన దేవుడై ఉన్నాడు కనుక, ఎంతవరకు ఆయనతో కూడా కలిసి నడిచారు కనుక, దేవుడు ఎప్పుడైతే శారా నవ్వలేలా అందో భయపడింది ఆ మాటకు. యెహోవాకు అసాధ్యమైందో ఉందా అని శారమ్మ అనకుండా ఏమన్నాడంటే, నేను సర్వశక్తిమైన దేవుడు, యెహోవా అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అన్నాడు అంతే. అంటే అవుట్లైన్గా శారమ్మతో అన్నాడు ఈ మాట. తెలుసండి ఎవరితో అన్నాడు? ఖచ్చితంగాను. ఎందుకంటే మనసులో అవిశ్వాసంగా ఉంది, విశ్వాసాన్ని పెంచడానికి అన్నాడు అన్నమాట. హెబ్రీ పత్రికలో దేవుడు ఇచ్చిన మాట ఆమె నమ్మింది గనక ఆమె గర్భం, మృతతుల్యమైన గర్భం శక్తి పొందాను. అది రావటం కొరకే దేవుడు హెచ్చరిక చేశాడు అన్నమాట. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు వ్యవహారం ఉంటే ఈరోజు అంతా కూడా నీతో మాట్లాడింది హెచ్చరిక చేశాడు అంతే. దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుని చిత్తంలో ముందుకు నడవటానికి, దేవునికి ఆత్మ కలిగి ముందుకి సాగటానికి, ఆయనతో కూడా ఉండటానికి ఇష్టపడి నడిచిన జీవితం కదా మనందరం ఎక్కడెక్కడ వాళ్ళమో ఏమై ఉన్నామో, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసు, మనందరం కూడా దేవుని బిడ్డలుగా చేశాడు అంతే. ఇది మాత్రం నమ్మండి. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలుగా చేశాడు అంతే. దేవుని కుమార్తె కుమారులుగా చేశారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఆయనే మనల్ని ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు, సరిచేశాడు. అలాగే ఆయన యొక్క బిడ్డలుగా సాక్కుంటూ వస్తున్నాడు అన్నమాట. మనం ఆయన బిడ్డలం. మన బిడ్డలను ఏ విధంగా సాక్కుంటూ మన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉంటున్నామో, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం కనుక ఆయన కూడా మనల్ని సాగుతూ ఉన్నాడు, ఆదరిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, అలాగే లేవనెత్తుతూ ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా చిన్న సమస్యలో బయటికి వెళ్ళిపోతే దేంట్లోంచి? విశ్వాసంలోంచి అండి. అయ్యో బాధపడుతూ ఉంటాడు ఆయన. మన బిడ్డలు కనుక సరే మాట వినకపోతే మనం ఎలా బాధపడతామో, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, దేవుని బిడ్డగా ఎంచుకున్న నీవు కూడా దేవుని మాట అనుకోండి. ఏదో పనులు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకమైన ఉన్నావు అనుకోండి, మరి మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత బాధపడతామో, అలాగే మనం కూడా ఆయన మాట అనకుండా తప్పిపోతే కూడా ఏం చేస్తాడో తెలుసు, ఆయన అలాగే బాధపడతాడు. ఆయన తిరిగి రమ్మని, తిరిగి వస్తాడని అందుకే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వాక్యం ద్వారానండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మార్గాన్ని సరి చేసుకోవాలన్నమాట. ఒక చోట ఉంటాడు, మన మార్గం పరిశీలన చేసుకుని చూసుకురుడి, మేలు కలుగు మార్గం ఏదో దాన్ని అనుసరించి తెలుసుకుని దాని ఎందుకు నడవండి అని అన్నాడు అన్నమాట దేవుని గ్రంథంలో. కనుక దేవుని పక్షంగా జీవిస్తున్న మనందరికీ కూడా ఆయన ఏమైనాడో తెలుసుకున్నాం. ఏమై ఉన్నాడంటే సర్వశక్తి కలిగిన ఎవరు నమ్మేమో తెలుసుకున్నాం. ఎవరు నమ్మేటో సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నాం. కనుక మనం ఏదైతే అడుగుతున్నామో ఆయనకు అసాధ్యమైంది అది కాదు, అది ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడని ఒక విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు తన చిత్తంలో మన కార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దేవుని పిల్లారా, 2 మాటలు మనతో ప్రభు మాట్లాడి ఉన్నారు. నేను సర్వశక్తి గల దేవుడు, మనందరం కూడా సర్వశక్తి గల దేవుడిని నమ్మి నడుస్తూ ఉన్నా. నీకేది అవసరమో అది ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నారు. ప్రార్థన చేసుకో.
నీ అవసరత ఏదయిందో దేవుని తెలియజేసుకో, సహాయం చేస్తాడు. శారీరక బలహీనతలను విడిపిస్తాడు, పరిపూర్ణమైన ఆదరణ కలిగిస్తాడు, కుటుంబ అవసరాలు తీరుస్తాడు. అలాగే ఏ లోటు ఉందో లోటులు కూడా సవరించే శక్తి ఆయనలో ఉంది. అడుక్కో, సహాయం జరుగుతుంది. జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నీ మాటలు ఎప్పుడన్నా నూతనత్వం మాలో కలుగుద్ది నాయన. నీ మాట కోటి వరాల మూట, ఎండి కంటేను బంగారం కంటేను కోరదగిన మాటలు మీవి మాత్రమే. కనుక ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.